వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మక్టుముగాను ఉందువు. మరొకసారి యెషయా ప్రవచన గ్రంథంలో నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అత్యున్నతమైన వాగ్దానాల్లో ఈ వాగ్దానం కూడా మనం అంగీకరించి స్వీకరించాలి. ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ వాల్యూ, విలువ. దేవుని వాక్యంలో నీవు ఎలాంటి వాడివి అనంటే, నీవు భూషణ కిరీటముగాను నీవు రాజకీయ మక్టము, ఇవి 2 చాలా విలువైనదిగా మనకు కనిపిస్తా ఉంది. ఈరోజు మనము లోకం దృష్టిలో, మనుషుల దృష్టిలో తక్కువ వారుగా కనిపిస్తామేమో, కానీ దేవుని దృష్టిలో మనము విలువైన ఆస్తిగా దేవుడు భావిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక వజ్రాల వ్యాపారి ఆ వజ్రాన్ని రోజు పాలిష్ చేస్తున్నట్లుగా దేవుడు రాజకీయ మకుటంగా, ఆయన భూషణ కిరీటంగా మనల్ని రోజు పాలిష్ చేస్తున్నాడు, విలువైనదిగా ఎంచుకున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ వర్చ్యూ, సుగుణము. ఈ మంచి గుణాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎప్పుడైనా సరే కిరీటము అన్న మాటను మనకు ఆలోచన చేస్తే అది ఒక రాజు యొక్క ఉన్నతమైన స్థితిని, మంచి గుణాన్ని, ఆయన యొక్క పవిత్రతను జ్ఞాపకం చేస్తా ఉంది. మనము కూడా దేవుని చేతిలో ఒక రాజకీయ మకుటంగా, ఆయన చేత పొదగబడిన కిరీటముగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుండు. ఈ మంచి సుగుణాలు మన రాజైన యేసుక్రీస్తులో ఉన్నట్లుగా మనలో కూడా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ విక్టరీ, విజయము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎక్కడైనా సరే కిరీటము కానీ, ఆభరణాలు కానీ, రాజు యొక్క మకుటాలు కానీ మనం చూసినప్పుడు, వారు శత్రువు పైనో లేదంటే దేశం పైనో రాజ్యం పైనో వారు గెలిచి దాన్ని సాధించి విజయముతో దాన్ని అలంకరించుకొని ధరించారు అన్న విషయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ వచనంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని చేతిలో మనము కిరీటంగా ఉంటున్నాము అన్నప్పుడు, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన విజయం పరంపరలో మనం కూడా విజయాన్ని సాధించిన విజయశీలులుగా ఉన్నాము. క్రీస్తునందు బాధితులం కాదు, కానీ క్రీస్తునందు మనము విజేతలము అన్న సత్యాన్ని కూడా మనము గ్రహించాలి. ఫైనల్లీ, ఇట్ ఈజ్ ఎ వెజల్, పాత్ర. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీవు దేవుని చేతిలో, యెహోవా చేతిలో, ఈ 2 మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము ఎవరి చేతిలో ఉన్నాము అనంటే, యెహోవా చేతిలో అని ఒక చోట, దేవుని చేతిలో అని మరొక చోట రాయబడతా వచ్చినాయి. మనము మనుషుల చేతిలో లేము, రాజకీయ నాయకుల చేతిలో లేము, లేదంటే తల్లిదండ్రుల చేతిలో లేము. మరి ఎవరి చేతిలో ఉన్నాము అని ఆలోచన చేస్తే, మనము నేరుగా దేవుని చేతిలో ఉన్నాం. దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆయన వాడుకునే పాత్రలుగా ఉన్నాం. ఆయన తన ఇష్టం వచ్చినట్లు మనల్ని వాడుకొనటానికి ఆయన చేతిలో మనల్ని మనం పెట్టుకున్నాము అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో మనము దేవుని చేతిలో నుండి బయటపడి మన ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని చేతిలో ఉన్నప్పుడు మనకు విలువ ఉంటుంది. దేవుని చేతిలో ఉన్నప్పుడు మనకి మంచి గుణాలు ఉంటాయి. దేవుని చేతిలో ఉన్నప్పుడు మనకి విజయాలు కూడా ఉంటాయి. దేవుని చేతిలో ఉండి మనము అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగినట్లుగా దేవునికి అవకాశాన్ని ఇవ్వాలి. దేవుడు నడిపించే విధంగా, ఆయన తన ఇష్టం వచ్చినట్లుగా, తనకి ఇచ్చ వచ్చినట్లుగా నడిపింపబడటానికి, దేవుని చిత్తానికి ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి మీ చిత్తానుసారంగా మమ్మల్ని మీ చేతిలో ఉంచుకొని, మీరే మమ్మల్ని రాజకీయ మకుటంగాను కిరీటముగాను ఉంచి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.